విశ్వమానవ కళ్యాణం సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం పీఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో కొత్త సంవత్సరం తొలి పౌర్ణమి హనుమాన్ విజయోత్సవం సందర్భంగా విశేషమైన పూజా కార్యక్రమాలు హోమాలు సామూహిక వ్రతాలు ఘనంగా జరిపారు. ఇతర రాష్ట్రాలు జిల్లా నుంచి కూడా భక్తులు వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ శర్మ ఆధ్వర్యంలో పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి పర్యవేక్షణలో పీఠంలో కొలువైన లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామివార్లకు భక్తుల చేత ఉదయం నుంచి పూజలు అర్చనలు అభిషేకాలు జరిపించారు. అలాగే సామూహిక వ్రతాలు హోమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ పండితుల చేత ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ శర్మ పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో చంద్రబట్ల సుందర శర్మ వారణాసి నాగేంద్ర ఫణి శర్మ శ్రీరామ్ పవన్ వింజమూరి సత్యం వాసు తదితరులు పాల్గొన్నారు. ఇలాగా ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా విడవకుండా కనీసం 30 నుంచి 70 మంది జంటలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే వారందరికీ కూడా విశేషంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి ద్రవ్యం ఏదీ లోటు లేకుండా అందిస్తూ పూజలకే కాదు హోమాలకే కాదు అభిషేక ద్రవ్యాలకే కాదు ఏదీ లోటు లేకుండా వారికి అందిస్తూ అలాగే ఏదో ఒకరు ఇద్దరు బ్రాహ్మణులు కాకుండా 20 మంది దగ్గర బ్రాహ్మణులు నియమించి పూజా కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగా జరుగుతున్నవి. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. పిఠాపురంలో ఒక యజ్ఞమో యాగమో చేయాలంటే యోగం ఉండాలట. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పిఠాపుర క్షేత్రంలో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మొదటి పౌర్ణమి నాడు ఈ హోమం చేసుకున్న వారందరికీ కూడా ఆ యొక్క దత్తాత్రేయ అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మనం ప్రతి నెల కూడా చేసే ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో చాలా మంది అపోహలు ఉన్నాయి. ఏమో చేస్తారా, ఏదో ఒక హోమగుండం పెట్టేసి మాకు లేదనిపించేస్తారే మమ అనిపించేస్తారా అని చాలా మంది ఇది అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదండి. ఎవరికి వారి చేత చేయిస్తారు. ఇక్కడ కార్యక్రమం ఎవరో హోమగుండం వారిదే కాబట్టి ప్రతి హోమగుండం దగ్గర బ్రహ్మ ఉంటారు. మంచి వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ లోక కళ్యాణార్థం జరిగే ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా అందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలనే ఉద్దేశంతో మాకు ఈ సంకల్పంతో గత 4 దశాబ్దాల నుండి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విధిగా మేము ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని మనసా వాస కర్మేణ కోరుకుంటూ జై గురుదత్త. గుడి ఉంది, గుడికి వెళ్ళాలి అంటే సో నా ట్రావెల్ కూడా పోస్ట్పోన్ చేసుకుని వచ్చాను. సో ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మంచిగా కొంచెం దేవుడి కోసం స్పెండ్ చేయాలి టైం అనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా చాలా పేషెంట్స్తో ఉన్నారు పాపం పంతులు కూడా. అండ్ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని విషయాలు చెప్పి చేయించారు. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బి హియర్. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలి. అనుగ్రహం ఉంటేనే ఇక్కడ అడుగు పెట్టగలం. మరి నిజంగా రాత్రి నుంచి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఉదయం నుంచి కూడా మాకు పూజా కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు దాకా కూడా మరి మమ్మల్ని భక్తిభావంలో ఉంచారు. మరి ఇక్కడ అడుగు పెట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఇక్కడ అడుగు పెట్టలేము. మనసులో కోరికలు కూడా అన్నీ కూడా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా కూడా తీరేగి మాకు ఆల్రెడీ మాకు ఒక యంత్రం ఇచ్చారు. ఆ యంత్రాన్ని పెట్టి కూడా మాకు చాలా ఆనందం కలిగింది. ఇక్కడికి వచ్చి హోమాలు చేయించారు, పూజలు చేయించారు. 20 మంది యాదవ పండితులతో మాకు పూజలు చేయించారు. సోంపేట నుండి మేము వచ్చాము. మేము మా ఊర్లోనే ఈ హోమం కోసం ఈ విషయాలన్నీ తెలుసుకొని మేము 4 రోజుల క్రితమే సార్ ఫోన్ చేసాం. గురువు గారికి ఫోన్ చేస్తే అమ్మ మీరు తప్పకుండా రండి అనేసి మాకు యాక్సెప్ట్ చేశారు. మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. హోమంలో కూడా ప్రతి మంత్రంకి అర్థం చెప్తూ ప్రతి నవగ్రహాలు హోమం చేసేటప్పుడు ప్రతి గ్రహం కోసం అర్థం చెప్తూ మా చేత ఆ హోమం చేయించారు. చాలా అదృష్టం అండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం.